సముద్రంలో కలిసే గోదావరి నీళ్లు ఏపీ వాళ్లకు అందేలా సహకరిస్తారని మాత్రమే కేసీఆర్ చెప్పారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అలా చేస్తే తెలంగాణకు కృష్ణా నీళ్లు ఎక్కువగా తీసుకురావచ్చని భావించారన్నారు. హరీష్ రావు మాటలు అర్ధరహితమంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అధ్యక్ష కేసీఆర్ గారు ఆయన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అంగీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. వారు చెప్పింది ఆ రోజు ప్రతి సంవత్సరం 2000 టీఎంసీలు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. సముద్రంలో కలిసే గోదావరి నీళ్లు మీరు తీసుకుపోవడానికి సహకరిస్తామని చెప్పారు. అంతే తప్ప మన రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తే ఒక్క చుక్క నీళ్లు మన రాష్ట్ర హక్కును వదులుకోనో చెప్పినటువంటి సందర్భం లేదు. సముద్రంలో కలిసే గోదావరి నీళ్ళని తీసుకుపోవడానికి కేసీఆర్ గారు ఆ రోజు ముందుకు పోయి వారికి అవకాశం ఇచ్చారు. దాంట్లో డెఫినెట్గా మన ప్రయోజనం కూడా ఉంది. ఇప్పుడు గోదావరి నీళ్ళు వాళ్ళు రాయలసీమ తీసుకపోతే ఈ కృష్ణానది నీళ్లను మనం ఎక్కువగా మన మహబూబ్ నగర్కు, నల్లగొండకు, సాగర్కు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. గోదావరి జలాలు శ్రీశైలంలో మన భూభాగంలో ఉన్నాయి అధ్యక్ష. అటు 92,000 క్యూసెక్లకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఫ్లడ్ లైట్స్ తోటి లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు పనిచేశారు, ఎన్ని రోజులు పనిచేశారు. మనం స్టేలు తెచ్చుకున్నా, మన ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని జరుగుతూ ఉంటే గోదావరి జలాలు తీసుకోవటానికి మేము ఒప్పుకున్నామని చెప్పేటటువంటి మాట అర్ధరహితం. ఇప్పటికీ ఆత్మవంచన చేసుకోవద్దు.